మహానాడు వేడుక రెండో రోజు అత్యంత వైభవంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి రెండో రోజు రాజకీయ పరమైనటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు అప్పలనాయుడు ఉన్నారు, మాట్లాడదాం. ఏం సార్, 2 రోజులు ఎట్లా చేసుకున్నారు వేడుక? చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు సామాన్య కార్యకర్తగా మహానాడుకి ఎన్నో మహానాడుకి అటెండ్ అయ్యాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా రెండు టర్మ్ అటెండ్ అయ్యాం. మళ్ళీ ఆ ఫీలింగే కలిగింది. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీలో కార్యకర్త అధినేత అనే ఏదైతే ఉందో ప్రతి నాయకుడు కార్యకర్తలాగే ఉంటాం. అందరం కూడా ఆ 2 రోజుల సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు మహనీయుడు ఎన్టీఆర్ జయంతి సందర్భం కూడా మేమందరం కూడా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఆయన ఆశయాలు కొనసాగించాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనల్ని అమలు చేయాలి. యువ నాయకుడు నారా లోకేష్ గారు వారు విజనరీ, వారి ఆలోచనల్ని ముఖ్యంగా వారి భవిష్యత్తు కాలానికి యువతకి ఏ రకంగా ఉపాధి అవకాశం కల్పించాలో వారి ఆలోచన కూడా తగ్గట్టుగా వెళ్తున్నాం. ఈరోజు చాలామంది తెలుగువాడు దేశ విదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రసార సాధనాల ద్వారా చాలామంది వీక్షించి చాలా ఆనందపడుతున్నారు. ఫీడ్బ్యాక్ కూడా బాగా వస్తుంది, మంచి ఆలోచనలు తెలుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తులో కూడా తెలుగు జాతి కోసం ఏదైతే వారు కష్టపడి మన గౌరవాన్ని కాపాడుతున్నారో, మన ప్రతిష్టను కాపాడుతున్నారో, భవిష్యత్తులో కూడా ఇంక మరింత లోకేష్ గారు తోడై కాపాడుతున్న ఆలోచనతో మేము ఉన్నాం. యువ నాయకత్వంలో ఈ 2 రోజుల కార్యక్రమం సాగింది. గతంలో సీనియారిటీకి ఇప్పుడు యువ నాయకత్వానికి ఏం తేడా చేశారు? అంటే సీనియర్స్ అనుభవాలండి. ఇప్పుడు బుచ్చ చౌదరి గారు మాట్లాడారు, వారి మాటల్లో కూడా స్పష్టంగా చెప్పారు. ఏంటి, ఈరోజు ఎన్టీఆర్ గారి విధానాలు, చంద్రబాబు నాయుడు గారి విధానాలు ఇప్పుడు టెక్నాలజీతోటి పోటీపడి ఇప్పుడున్న యువత ఏ రకంగా ముందుకెళ్తుందో వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అనుభవమైన సీనియర్స్ అనుభవం తీసుకొని ఇప్పుడు జూనియర్స్ మేమందరం కూడా ఖచ్చితంగా దానిని అమలు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కూడా సమపాలలో పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే కుటుంబం, అందుకు ఆ దిశగా వెళ్తున్నాం. 100% మంచి ఆలోచన వెళ్తున్నాం తెలియజేసుకుంటాం. మహానాడు టైంలో తెలంగాణలో కొంతమంది లీడర్లు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అంటే ఆంధ్ర వాళ్ళనే పూర్తిగా టార్గెట్ చేశారు. ఏంటి అంటే కావాలని ఈ టైంలో టార్గెట్ చేయటం ఎందుకు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు పెట్టేటప్పుడు ఎప్పుడు ఆ భావన రాలే. కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గమైన చర్య, ఆ చర్యను కూడా చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాలు, నా తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళు అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజానీకం వారికి పట్టం కట్టి ఈరోజు చేశారు. వారికి ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల పట్ల, తెలుగు ప్రజల పట్ల ఒక రకమైన అభిమానం, ఒక ఆలోచన, ఆ తగ్గట్టుగా వెళ్తున్నారు. ఈరోజు ఢిల్లీలో మేము ఉంటున్నాం కదా, ఏదైనా 2 రాష్ట్రాల సమస్య వచ్చేటప్పుడు దాన్ని సామరస్యంగా పరిష్కరించి తీసుకెళ్తారు తప్పగానే వారే తగ్గి, వారే ఎంత సీనియర్ ముఖ్యమంత్రిగా ఉండి ఫైళ్ళు పట్టుకొని అధికారుల దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కారం తీసుకెళ్తున్నారంటే ఆయనకి తెలుగుదేశం ప్రజల పట్ల ఆయనకున్న అభిమానమైన నిదర్శనం. సార్, 33% రిజర్వేషన్ మీరు ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చినట్టే నిన్న లోకేష్ గారు దీంతో. ఇది పార్లమెంట్లో మీరు తీసుకెళ్లేటటువంటి అవకాశాల్లో మీకుంది, ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు దీని మీద మాట్లాడారు, మన ముఖ్యమంత్రి గారు మద్దతు తెలిపారు. అది విపక్షాలు దానిని చేశారు. అయినప్పటికీ కూడా ఈరోజు పార్టీ పరంగా తీర్మానం జరిగింది. 100% తెలుగుదేశం పార్టీ ఫస్ట్లకు మహిళల పక్షపాతి. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు లోకేష్ గారు 100% ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అది దాంతో సంబంధం లేకుండా కూడా పార్టీ పరంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తామని తీర్మానం చేస్తారు. ఇది శుభపరిణామం. ఎందుకంటే మహిళలు ఎక్కడ గౌరవిస్తారో దేవతలు గౌరవించినట్టు లెక్క. ఖచ్చితంగా దానిని మనం తీసుకోవాలని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా అప్పలనాయుడు అయితే క్లియర్గా చెప్తున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోతో సాయి శంకర్, టీడీపీ కేంద్ర కార్యాలయం.